హాయ్ నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. మనతో ఉన్నారు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత పుల్లూరు నరేందర్ గారు. సీఎం రేవంత్ రెడ్డితో చాలా దగ్గర అనుబంధం ఉండి జర్నలిస్ట్ గా ఆయన దగ్గరగా చూసిన ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉన్న జర్నలిస్ట్ గా ఆయనతో మనం ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాం. ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు, అంతకు ముందు ఆయన లీడర్ గా ప్రతిపక్ష హోదాలో ఉన్న సమయంలో కూడా దగ్గరగా చూసి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆ లీడర్షిప్ ని దగ్గర చూసిన ఒక జర్నలిస్ట్ గా ఆయన ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్తే. పిసిసి చీఫ్ హోదాలో మీరు దగ్గరగా చూసిన రేవంత్ రెడ్డిని ఎలా అభివర్ణిస్తారు? అంటే మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం. ఎందుకంటే మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక గ్రాండ్ ఓల్డ్ పార్టీకి అధ్యక్షుడిగా, తర్వాత ముఖ్యమంత్రిగా అధిరోహించిన రేవంత్ రెడ్డి గారు అంటే తనదానికి ఒక ముద్ర వేశారు. అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి. అంటే మనం తెలంగాణ చరిత్రలో కేసీఆర్ అంటే ఊహించలేని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఆయన తెలంగాణలో ఒక పెద్ద లీడర్గా మనమందరం అంటే గుర్తించిన విషయం వాస్తవం. కొంతమంది వస్తున్నా ఉపయోగపడతారు, కానీ అట్లాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చరిత్ర రికార్డ్ అయితే రేవంత్ రెడ్డి గారికి. ఆయన అంటే అన్ని చాలా రకాలుగా కూడా చాలా ఊహకందని విషయాల్లో కూడా ఆయన చాలా ముందుంటారు. పరిపాలన కానివ్వండి, నాయకత్వ లక్షణాలు కానివ్వండి, పర్సనల్ వ్యక్తిగత అప్రోచ్ కానివ్వండి, ఏ రంగాల్లో చూసినా కూడా ఆయన చాలా పరిపూర్ణంగా సాధ్యమైనంత వరకు పరిపూర్ణంగా ముందుకు వెళ్ళి ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ గారిని కూడా దగ్గరగా చూశారు. అప్పుడున్న ఆయన అప్రోచ్, ఈయన అప్రోచ్తో పోలిస్తే కేసీఆర్ బెటర్ అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి గారు బెటర్ అనిపిస్తుంది? అంటే మీడియా పరంగా కావచ్చు, జనాల్లో ఉన్న ఒక అటాచ్మెంట్ కావచ్చు, అట్లా ఉంటుంది. అంటే మనం ఇక్కడ కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారితో మనం పోల్చలేము. ఎందుకంటే ఎవరికి వాళ్ళే సాటి దీంట్లో. ఎందుకంటే ఆయననేమో ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ నాయకులు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు అట్లాంటి ఉద్దండ నాయకులతో కలిసి పనిచేసిన చరిత్ర కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ఒక నవయువకుడు, మనకు ప్రత్యేకంగా ఏర్పడిన తెలంగాణలో చరిత్ర సృష్టించిన లీడర్గా ఆయన చెప్పుకొస్తున్నాం. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానమే ఒక జడ్పీసీగా స్టార్ట్ చేశారు. ఈ రోజుల్లో డబ్బులు ఉంటే మేము డైరెక్ట్గా ఎమ్మెల్యే అయిపోవచ్చు, ఎంపీ అయిపోవచ్చు అనుకునే ఈ రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అన్ని పదవులు చేస్తూ పార్టీ పదవులు కూడా నిర్వహిస్తూ ఈరోజు ఆయన ఒక ఉన్నత స్థానానికి వచ్చారు. కాబట్టి వాళ్ళిద్దరికి మనము అంటే సారూప్యత ఉండొచ్చు చాలా విషయాల్లో. కాకపోతే ఏంటంటే ఎవరికి వారే వాళ్ళ రంగాల్లో చాలా నిశ్చితంగా మనం చెప్తాం. అంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేదు అని ఒక ఉద్యమకారులు ఇప్పటికీ అంటూ ఉంటారు. ఏంటి ఆయన పాత్ర ఏంటి? ఉద్యమ సమయంలో కేసీఆర్ హైలైట్ అయినంత రేవంత్ రెడ్డి కాలేదు. ఇది ఎంతవరకు వాస్తవం, దాంట్లో ఉన్న నిజాలు? అంటే ఇది ఈ ప్రశ్న ఒక విచిత్రమైన ప్రశ్న. ఎందుకంటారా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులను తరిమి కొట్టిన వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత రాజ్యసభ అనుభవించారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అంటే తెలంగాణ బద్ద వ్యతిరేకులుగా ముద్రపడ్డ వ్యక్తులు కూడా రాజ్యసభ అనుభవించారు. అట్లాగే చివరి క్షణంలో అంటే తెలంగాణ రాబోతున్న 2 ఏళ్ల ముందు 3 ఏళ్ల ముందు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఏదో తెలంగాణ పెద్ద ఉద్యమానికి చేసినట్టు చెప్పుకుంటున్నారు. సో దాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన 2006 నుంచే యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కూడా ఒక తెలంగాణ బిడ్డ, అందులో వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లా బిడ్డ. ఆయన తెలంగాణలో ఉన్న పరిస్థితులు చూసి అది అన్ని తెలుసు. కాబట్టి దాంట్లో ఆయన పాత్రను అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా లేడు అనే దాన్ని కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా ఉన్న చాలా మంది కూడా ఈరోజు రోడ్ల మీద ఉన్నారు. దానికి కొలమానం లేదు అసలు, అంటే నా ఉద్దేశంలో. ఎందుకంటే దానికి కొలమానం లేదు. అంటే దానికోసము ఆస్తులు, ఆరోగ్యాలు పాడు చేసుకొని పనిచేసిన వాళ్ళేమో రోడ్ల పాలయ్యారు. దాన్ని గట్టిగా వ్యతిరేకించిన వాళ్ళు ఆ ఫలాలు అనుభవించారు. సో రేవంత్ రెడ్డి గారు అప్పుడు పనిచేశారా, తిరిగారా అనే దానికి అది లేదు. ఎందుకంటే ఆయన ఒక తెలంగాణకు తెలుగుదేశం పార్టీలో కూడా తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా పనిచేసిన అనుభవం ఉండే కదా. ఆయనకు అది ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు ఆయనను అక్కడ చేస్తున్నారని భావించారు. కాంగ్రెస్ లో ఇంత ఉద్యమాలు సీనియర్లు ఉన్న తర్వాత కూడా ఒక కీలకమైన పదవి పోస్ట్ ఇచ్చేందుకు అధిష్టానం కాంగ్రెస్ ఎందుకు ఆయన వైపు మొగ్గు చూపింది? ఆయనకున్న స్పెషాలిటీస్ మీరేమనుకుంటారు?
అంటే మీరు వ్యక్తిగతంగా కావచ్చు ఒక జర్నలిస్ట్ కోణంలో మీరు చూసినప్పుడు ఆయనకి ఏమున్నాయి అంత క్వాలిటీస్ ఏమున్నాయి? అంటే ఉద్దండులు అంటే ఉద్దండులు ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. అట్లా అంటే ప్రతి దాంట్లో ప్రతి పార్టీలో ఉద్దండులు ఉంటారు. కాకపోతే అక్కడ ఉన్న రాజకీయ సమీకరణాలు కానివ్వండి, సామాజిక సమీకరణాలు కానివ్వండి, అప్పుడున్న పార్టీ పరిస్థితులు కానివ్వండి, వాటిని దృష్టిలో పెట్టుకొని ఏదైనా తీసుకుంటారు. మనం ఎందుకంటే దాంట్లో తప్పులు ఎక్కడం కంటే కూడా ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 2021 ప్రెసిడెంట్ అయ్యే నాటికి కాంగ్రెస్ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. అంటే ఒక 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 పీనుగు లాంటి పరిస్థితి, అంటే ప్రాణం లేదు, కొన ప్రాణంతో ఉన్న పార్టీ లాంటి పరిస్థితి. ఆ రోజు కాంగ్రెస్ పేరు చెప్పుకుంటేనే మార్కెట్ లో వాల్యూ లేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో వాక్చాతుర్యం ఉండి, ధైర్యం ఉండి, ముందుకు దూసుకెళ్లే ఒక తత్వం ఉన్న రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కాంగ్రెస్ అనేది చాలా పెద్ద పార్టీ మన దేశంలో, వాళ్ళంత ఈజీగా కూడా నాయకుల్ని సెలెక్ట్ చేసే వ్యక్తులు కాదు వాళ్ళు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం వివిధ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ రాజకీయాలను. సో వాళ్ళు ఆయనలో ఉన్న దాన్ని పికప్ చేశారు. చేసిన దానికి మనకు రిజల్ట్ కనిపిస్తుంది కదా. రేవంత్ రెడ్డి గారిని ఉద్దండులను పక్కన పెట్టి మీరు రేవంత్ రెడ్డిని ఎందుకు సెలెక్ట్ చేశారంటే, సెలెక్ట్ చేసినందుకు ఇంతకుముందు ఉద్దండులు ఉన్నారు కానీ రాలేదు కదా 2 సార్లు కాంగ్రెస్. ఈయన వచ్చిన తర్వాత అది సాధ్యమైంది కదా. అసలు అసాధ్యం, కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ రాదు అనుకున్న చోట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఆయన సీఎం కూడా అయిపోయాడు. అంటే ఇట్ వాజ్ ప్రూవ్డ్. కాబట్టి అంటే ఆయన వాక్చాతుర్యం ఒక ఫైర్ బ్రాండ్ గా ముద్ర వేసుకున్న ఆ నేపథ్యం ఆయన్ని అక్కడ దాకా తీసుకెళ్ళిందా? కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కు తోడయిందా? ఈ రెండు కలిసినాయా, లేకపోతే వన్ సైడ్ రేవంత్ రెడ్డికే మైలేజ్ ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ నేపథ్యాన్ని మనం చెప్పుకోదాం. న్యాచురల్ గా అయితే ఎప్పుడు ఎవరు గెలిచినా కూడా ప్రాధాన్యత వాళ్ళకే ఉంటుంది. వ్యతిరేకత అనేది అది యాడెడ్ అండ్ అడిషన్ గా వాల్యూ అడిషన్ తప్ప అది ఓన్లీ వ్యతిరేకతతోటి గెలిచారు అనేది 100% కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది యూజ్ అయింది. గుంపు మేస్త్రి అనేది కరెక్ట్ వర్డ్ ఆయన చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఒక మేస్త్రి ఉంటాడు, లేదు ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక వ్యాపారంలో ఒక హెడ్ ఉంటాడు. హెడ్ ఉంటే మనం ఆ హెడ్ అన్ని పనులు చెయ్యడు, చేసే టీంని ఎన్నుకుంటాడు ఆయన. ఆ టీంకు ఆయన సజెషన్స్ ఇస్తాడు, వాళ్ళ నుంచి పని రాబట్టుకుంటాడు, పని రాబట్టుకొని అది చూపిస్తాడు అక్కడ. ఎందుకంటే ఆయననే వివిధ పాత్రాల్లో ఉంటాడు అక్కడ, మనం అదే గమనించడం. కాబట్టి ఆయన ఒక గుంపు మేస్త్రి. ఇప్పుడు మనం గుంపు మేస్త్రి ఉన్న వ్యక్తి కరెక్ట్ ప్లంబర్ని, కరెక్ట్ ఎలక్ట్రీషియన్ని, కరెక్ట్ కార్పెంటర్ని, కరెక్ట్ మేసన్ని ఇట్లా ఎన్నుకున్నాడు అనుకోండి, అద్భుతమైన ఇల్లు తయారవుతుంది. గుంపు మేస్త్రి దగ్గర కరెక్ట్ అవగాహన లేదనుకోండి, అందులో ఇద్దరు పనులు కరెక్ట్ దొరకకపోయినా కూడా మనకి ఇల్లు దెబ్బతింగిపోతుంది. కాబట్టి ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ అబ్సల్యూట్ గా కరెక్ట్. ఆయన దాంట్లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు, చాలా క్లారిటీతో ఉన్నాడు, ఆయన విజన్ కూడా చాలా పెద్దగా ఉంది. నిజామాబాద్ రాజకీయాన్ని బాగా అబ్జర్వ్ చేసిన జర్నలిస్ట్ గా మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్కి తీసి ఇవ్వడం మూలక డిఎస్కి మహేష్ కుమార్ గౌడ్కి ఇద్దరిని పోల్చి చూస్తే మళ్ళీ అట్లాంటి వాతావరణం కనిపిస్తుందా? అంటే రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది, రిపీట్ చేయాలని అధిష్టానం ఆ ఉద్దేశంతో చేసిందా? అసలు వీటితో సాధ్యమవుతుందా? ఎట్లా ఉండదు? అంటే ఇది ఇప్పుడు డిఎస్ వైఎస్ కాంబినేషన్ అనేది డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు బిఫోర్ ఎలక్షన్ జరిగినాయి, ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి ఎలక్షన్ కి వెళ్ళారు, రిజల్ట్ వచ్చింది 2 సార్లు. ఈయన అట్లా కాదు, ఈయన ఆల్రెడీ వచ్చేసింది, ఎలక్షన్ అయిపోయింది, 2 ఎలక్షన్స్ అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది, ఈ టైంలో ఆయనకి ఇచ్చారు. కాబట్టి మనం వాళ్ళతో పోల్చలేము. కాకపోతే ఈయన వే ఆఫ్ అప్రోచ్ వేరు. ఎందుకంటే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఉన్న పార్టీని స్ట్రెంథెన్ చేయడము, ఆయన ముందు ఇమ్మీడియట్ గా ఉన్న బాధ్యత ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పార్టీని గెలిపించాలి, అది మెయిన్ బాధ్యత ఆయనది. సో దాంట్లో ఇప్పుడు పార్టీని ఎంతవరకు ఆయన సమర్థవంతంగా నడిపిస్తాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి సీఎం గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువన్నాయా? మళ్ళీ నెక్స్ట్ ఆయన వ్యవహార శైలి ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి, మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని మీరు అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా ఒక లీడర్గా ఆయన దగ్గరగా చూసిన జర్నలిస్ట్. అంటే ఇప్పుడు ఇది ఎట్లా అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అయినా, పార్టీ అధికారంలో ఉండడం అయినా, ఏ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ కానీ రాజకీయ పార్టీ కానీ ఎవరైనా కూడా కలకాలం పార్టీ ఉండాలి, పదవిలో ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు వాళ్ళు కాదు, ప్రజలు వీళ్ళు అనుకోవాలి. వీళ్ళు ప్రజల్లో నమ్మకం రావాలి. ప్రజలు నమ్ముకున్నప్పుడు రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి ఉండే అవకాశం ఉంది. ప్రజల్లో ఆ నమ్మకం వచ్చిన రోజు
ఎవరేం చేయలేరు, ఎందుకంటే కోరుకుంటారు ఆయన మరో కరుణానిధి లాగా, మరో జ్యోతి బస్ లాగా ఉంటాడేమో 20 ఏళ్ళు. అది కూడా అది ప్రజల్లో రావాలి. వాళ్ళు అనుకోవడం అనేది నేను లెక్కలో తీసుకున్నాను. ఆయన జర్నలిస్ట్, నాకు అట్లాంటి మాటలు విన్నప్పుడు నవ్వు వస్తుంది. ఎందుకంటే అలా పార్టీ క్యాడర్ను ఉత్సాహపరచడానికి చెప్తారే మా మాటలు తప్ప వాళ్ళు ఎవరు డిసైడ్ చేయడానికి. డిసైడ్ చేసే వ్యక్తులు వీళ్ళు. వాళ్ళు తలుచుకుంటే నిన్నటి దాకా దేశంలోనే ఒక పెద్ద లీడర్ గా అనుకున్న కేసీఆర్ ను ఇవాళ పట్టించుకునే నాదుడు లేడు. ఎవరు కారకులు? ప్రజలే కారకులు. ప్రజలు అనుకుంటే ఏదైనా జరుగుతుంది. కాబట్టి ప్రజలే డిసైడ్ చేస్తారు. వాళ్ళు అనుకోవడంలో, ఆశపడడంలో తప్పులేదు. ఆ కమిట్మెంట్ తో ముందుకు పోవడంలో కూడా అర్థం ఉంది. కాకపోతే ఏంటంటే ఎంతసేపు డిసైడ్ చేసేది వీళ్ళే, వాళ్ళనే నుంచే రావాలి మనకు. వెల్ విషర్ గా మీరేమైనా చెప్తారా? రేవంత్ రెడ్డి పరిపాలన, ఆయన యాటిట్యూడ్, ఆయన వ్యవహార శైలి, దాని మీద మీరేమైనా సూచన చేయదలుచుకున్నారు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, సపోజ్ మనకు ఉదాహరణ చెప్తాను. ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ మీద మన స్పీడ్ లిమిట్ మాక్సిమం 120 km/h. ఆయన మనము 120 పోతాం, 100, 120 పోతాయి వెహికల్స్. రేవంత్ రెడ్డి గారి స్పీడ్ ఎంత అంటే 200 ఎబో. ఆయన స్పీడ్ 200 ఎబో. అంటే ఇప్పుడు కూడా అదేనా? నేను దగ్గర నుంచి చూశాను. ఇప్పుడు కూడా ఇప్పటికి 200 km/h పోయే వ్యక్తి ఆయన. చాలా స్పీడ్. కానీ అప్పుడు మేము అనుకున్నాము ఇంత స్పీడ్ అవసరం లేదు కదా, దీని మీద 120 పోతుంది, మిగతా వాళ్ళు ఎదుటి వ్యక్తులు అందుకోలేరు కదా. మనము 200 స్పీడ్ లో వస్తే ఎదుటి వ్యక్తి అంచనా వేయలేడు కదా మనకు, ఈ స్పీడ్ లో వస్తుంది ఈ వెహికల్ అని చెప్పి. ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కదా, ఈయన బాగా స్పీడ్ ఉన్నాడు కదా అని అనుకున్నాం. కానీ అదే కరెక్ట్ అని ఆయన ప్రూవ్ చేశాడు. ఎందుకంటే ఆ 200 km స్పీడ్ లో వెళ్తేనే మనము లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఒక్క యాక్సిడెంట్ చేయకుండా, ఎదుటి వ్యక్తికి హాని జరగకుండా మన గమ్యాన్ని చేరుతాము. చేరాలంటే నా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్, అంటే ఆయన వెహికల్, ఆయన డ్రైవింగ్ స్టైల్, ఆయన అన్ని కూడా పకడ్బందీగా ఉన్నాయి. సో చూసే వాళ్ళకి అది ఓవర్ స్పీడ్ లాగా కనిపిస్తుంది, కాకపోతే పర్ఫెక్ట్ డ్రైవింగ్ లో చేసే వ్యక్తి ఆయన. సో ఆయన అదే స్పీడ్ లో వెళ్తున్నారు. నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చూస్తే మన ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గారు అంటే ఆర్గనైజింగ్ స్కిల్స్, ఆయన ఒక పని చేపట్టిందంటే పర్ఫెక్ట్ గా ఆర్గనైజ్ చేస్తారు. అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఒక గవర్నెన్స్, అంటే ప్రజలకు అందుబాటులో, ఒక సులువుగా ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉందనే ఫీలింగ్ అనిపించేది అన్ని కూడా. కేసీఆర్ గారు అంటే ప్రజల విషయాలను అవపోసన బట్టి అనర్గళంగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసే కెపాసిటీ ఉన్నది. ఈ 3 లక్షణాలు ఉన్న వ్యక్తే రేవంత్ రెడ్డి. 3 లక్షణాలు ఎవరికి ఉన్నాయంటే రేవంత్ రెడ్డికి ఉన్నాయి. ఆ ముగ్గురి కూడా ఈ 3కి తోడు 4వ లక్షణం ఉన్నది ఈయన దగ్గర. అదేంటంటే ధైర్యం. ధైర్యము లేదని కాదు, వాళ్ళకు ఉంది. వాళ్ళ ఆ కోణాల్లో, అంటే నా దృష్టిలో వాళ్ళ ఆ కోణాల్లో ఎక్స్పర్ట్. చంద్రబాబు గారు అంటే ఆయన ఒక్కొక్కరికి ఒక రంగం మీద ఒక్కొక్క అని మనకి ఇట్లా ఒక కనిపిస్తుంది. ఒక బ్రాండ్. ఆ బ్రాండ్స్ అన్ని ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. వాటికి నుంచి ఈయన స్పీడ్ కానీ, ధైర్యం కానీ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆయన అందుకే ఇప్పుడు, ఎందుకంటే ఒక జెడ్పీటీసీ 20 సంవత్సరాలు సీఎం పదవి అందుకోవడం అనేది ఒక మామూలు విషయం కాదు కదా. ఒక ఎమ్మెల్యే కావడం అనేది పెద్ద గగనం మన తెలుగు రాష్ట్రాల్లో. కోట్లు ఖర్చు పెట్టి నానా తంటాలు పడితే తప్ప కాలేదు. అట్లాంటిది ఆయన ఒక ప్రభుత్వాన్ని తీసుకురాగలిగి సీఎం కాగలిగాడంటే అది ఎంత విజన్ ఉంటే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే సాధ్యమవుతుంది అనేది మనం గమనించవచ్చు. సో ఆ విధంగా ఆయన ముందుకు వెళ్తాడు కాబట్టి సక్సెస్ రేటు తప్పకుండా ఉండొచ్చు అనేది భావన.